వెల్కమ్ టు పల్నాడు బుజ్జమ్మ. ఇప్పటి వరకు మా ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మీకు తెలియని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మా ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాం. నారా చంద్రబాబు నాయుడు గారి జననం 1950 ఏప్రిల్ 20. భారతీయ రాజకీయ నాయకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 13వ ముఖ్యమంత్రి. అతను తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్, నవ్యాంధ్ర రాష్ట్రానికి రెండోసారి ముఖ్యమంత్రిగా 2014, 2019, 2024, ప్రస్తుతం విభజనకు ముందు 1994 నుండి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2004 నుండి 2014 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకునిగా ఉన్నారు. అతను ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి జాతీయ అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారు. అతను ఇండియా టుడే నుండి ఐటీ ఇండియన్ ఆఫ్ ద మిలీనియం, ద ఎకనామిక్ టైమ్స్ నుండి బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్, టైమ్స్ ఆసియా నుండి సౌత్ ఆసియన్ ఆఫ్ ద ఇయర్, ప్రపంచ ఎకనామిక్స్ ఫోరం డ్రీమ్ క్యాబినెట్లో సభ్యులు వంటి పురస్కారాలతో పాటు అనేక పురస్కారాలు పొందారు. అతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలోనే కాకుండా భారతదేశ రాజకీయాలలో ప్రముఖ పాత్ర వహిస్తున్నారు. ప్రారంభ జీవితం, విద్య. ఈయన చిత్తూరు జిల్లాలో నారావారిపల్లె అనే చిన్న గ్రామంలో 1950 ఏప్రిల్ 20వ తేదీన ఒక సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించారు. అతని తండ్రి ఎన్ ఖర్జూర నాయుడు వ్యవసాయదారుడు, తల్లి గృహిణి. ఉన్నత చదువుల నిమిత్తం తిరుపతికి వెళ్లి అచ్చట 10వ తరగతి పూర్తి చేసి తదుపరి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో 1972లో బిఏ తర్వాత ఆర్థిక శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. తన స్వంత గ్రామంలో పాఠశాల లేనందున ప్రాథమిక విద్యాభ్యాస సమయంలో రోజు పొరుగు గ్రామమైన శేషాపురంకు నడుచుకుంటూ వెళ్లేవారు. ప్రాథమిక విద్య అనంతరం చంద్రగిరిలోని జిల్లా పరిషత్ పాఠశాలలో చేరి 9వ తరగతిని పూర్తి చేశారు. ప్రారంభ రాజకీయ జీవితం. చిన్నప్పటి నుండి ప్రజాసేవ పట్ల ఆసక్తి కలిగి ఉండేవారు. తొలుత ప్రభుత్వ ఉద్యోగం చేయాలని భావించిన ప్రజాసేవ చేయడానికి రాజకీయాలే సరైనవని నిర్ధారించి రాజకీయాలపై దృష్టి పెట్టారు. విద్యాభ్యాసం పూర్తి కాకముందే తిరుపతికి సమీపంలో ఉన్న చంద్రగిరిలో విద్యార్థి నాయకునిగా యువజన కాంగ్రెస్లో చేరారు. చదువుతున్నప్పుడే సెలవులు వచ్చినప్పుడు స్నేహితులను మరికొందరిని కూడగట్టుకుని గ్రామంలో సామాజిక సేవ కార్యక్రమాలతో పలువురి ప్రశంసలు అందుకున్నారు. 1975లో భారతదేశంలో ఎమర్జెన్సీ విధించిన సమయంలో అతను యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సంజయ్ గాంధీకి సన్నిహిత మద్దతుదారునిగా ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఎన్నికలలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిభ, రాజకీయ వ్యూహ చతురత బయటపడింది. తర్వాత శాసనమండలి ఎన్నికలలో పట్టభద్రుల నియోజకవర్గానికి పోటీ చేయాలని ఆసక్తి చూపి నామినేషన్ వేసిన స్థానిక నేతల కారణంగా విరమించుకోవాల్సి వచ్చింది. శాసనసభ్యులు 1978 నుంచి 1983. చంద్రబాబు నాయుడు గారు 1978లో చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో సభ్యునయ్యారు. కాంగ్రెస్ పార్టీలో 20% కోటా సీట్లను యువజన విభాగానికి ఇవ్వబడినందున అతనికి ప్రయోజనం చేకూరింది. కొంతకాలం రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ డైరెక్టర్గా పనిచేశారు. కొంతకాలం తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య మంత్రివర్గంలో సాంకేతిక విద్య, సినిమాటోగ్రఫీ మంత్రిగా తన 28వ ఏట నియమితులయ్యారు. కాంగ్రెస్ కేబినెట్లో తక్కువ వయసు గల మంత్రిగా గుర్తింపు పొందారు. 1983 వరకు రాష్ట్ర సినిమాటోగ్రఫీ, సాంకేతిక విద్య, పశు సంవర్ధక శాఖ, పాడి పరిశ్రమ, చిన్న తరహా నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా అతను ప్రముఖ తెలుగు సినిమా నటులు నందమూరి తారక రామారావు దృష్టిలో పడ్డారు. 1981 సెప్టెంబర్ 10న ఎన్టీఆర్ రామారావు మూడవ కుమార్తె నందమూరి భువనేశ్వరిని వివాహమాడారు. తెలుగుదేశం పార్టీ. నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ 1982 మార్చి 29న ప్రారంభించారు. అప్పటి వరకు రాష్ట్రాన్ని ఏకపక్షంగా పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఒక ప్రాంతీయ పార్టీ ఉండాలనే ఆశయంతో స్థాపించారు. ఎన్టీఆర్ రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటికీ చంద్రబాబు నాయుడు అందులో చేరలేదు. పార్టీ ఆదేశిస్తే మామపై పోటీకి సిద్ధమంటూ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. 1983 అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అత్యధిక సీట్లు కైవసం చేసుకుంది. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీ అందరిని ఆశ్చర్యపరిచింది. చంద్రగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మేడసాని వెంకటరామనాయుడు చేతిలో ఓటమి పాలయ్యారు. తరువాత అతను తెలుగుదేశం పార్టీలో చేరారు. తర్వాత కాలంలో తెలుగుదేశం పార్టీలో రాజకీయంగా ఉన్నత స్థాయికి ఎదిగి పలు సంచలనాలకు కేంద్ర బిందువు అయ్యాడు.
1985 వరకు తెలుగుదేశం ప్రధాన కార్యదర్శిగా పార్టీ యంత్రాంగాన్ని పటిష్టం చేశారు. పార్టీలో ఎదుగుదల 1984లో ఎన్టీఆర్ గుండె చికిత్స కోసం అమెరికాకు వెళ్ళినప్పుడు నాదెండ్ల భాస్కర్ రావు కాంగ్రెస్తో చేతులు కలిపి కొంతమంది శాసనసభ్యులను తన వైపు తిప్పుకొని అడ్డదారిలో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఈ ఉపద్రవాన్ని తిప్పికొట్టడానికి చంద్రబాబు రంగప్రవేశం చేశారు. 1984 ఆగస్టు 16న నాదెండ్ల భాస్కర్ రావు గారు తన మద్దతుదారులతో పాటు అప్పటి రాష్ట్ర గవర్నర్లైన రామ్లాల్ని కలిసి పార్టీలో రామారావు మద్దతు కోల్పోయాడని, పార్టీ మద్దతు తనకే ఉన్నదని ప్రధానమంత్రి ఇందిరాగాంధీ లోపాయికారి సహకారంతో ముఖ్యమంత్రి అయ్యారు. గవర్నర్ అతనికి అసెంబ్లీలో మద్దతు నిరూపించుకోవడానికి నెల రోజులు గడువిచ్చారు. ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులతో భారత రాష్ట్రపతి ఎదుట పెరేడ్ నిర్వహించిన రాజకీయ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. భాస్కర్ రావు శాసనసభలో మద్దతు కూడగట్టుకోలేకపోయాడు. ఫలితంగా సెప్టెంబర్ 16న భాస్కర్ రావు ముఖ్యమంత్రిగా వైదొలిగారు. 31 రోజుల అనంతరం రామారావు తిరిగి ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించారు. తన అల్లుడు చేసిన యుక్తికి ఆకర్షితుడైన రామారావు చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని ఇచ్చాడు. భాస్కర్ రావు తిరుగుబాటు యత్నం తర్వాత చంద్రబాబు తెలుగుదేశం పార్టీలో ముఖ్యమైన పాత్రను పోషించారు. అప్పుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పుడు జరిగిన ఎన్నికలలో కుప్పం నుండి ఎన్నికే ప్రభుత్వంలో ఆర్థిక రెవెన్యూ శాఖల మంత్రిగా చంద్రబాబు నాయుడు పనిచేశారు. 1989 ఎన్నికలలో పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తగినంత మెజారిటీ లేకపోవడంతో ప్రతిపక్ష హోదాతో శాసనసభలో అడుగుపెట్టనని ఎన్టీఆర్ ప్రకటించడంతో నాయుడు శాసనసభలో తెలుగుదేశం తరపున ప్రతిపక్ష నాయకునిగా వ్యవహరించారు. 1994 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ మళ్లీ విజయం సాధించి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యారు. తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి జోక్యం పెరగడంతో పార్టీ వ్యవస్థాపకులైన మామపై తిరుగుబాటు చేశారు. తెలుగుదేశం శాసనసభ్యుల మద్దతును కూడగట్టుకొని ఎన్టీఆర్ను అధికారం నుంచి దించి అతను 1995 సెప్టెంబర్ 1న ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. 160 మంది ఎమ్మెల్యేలు ఎన్టీఆర్ అవిశ్వాసం ప్రకటించడంతో ఆయన స్థానంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. అతని రాజకీయ చాతుర్యం దేశ రాజకీయాల్లోనే సంచలనం కలిగించింది. శాసనసభ్యులు 1989, 1994, 1989 అసెంబ్లీ ఎన్నికలలో చంద్రబాబు నాయుడు గారు కుప్పం శాసనసభ నియోజకవర్గంలో పోటీ చేసి 50,908 ఓట్లు సాధించి శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. కానీ ఆ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడంతో ప్రతిపక్షంలో ఉన్నారు. 1989 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోవడంతో నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా తప్ప ప్రతిపక్ష నాయకునిగా శాసనసభలో అడుగుపెట్టనని ప్రతిజ్ఞ చేయడంతో చంద్రబాబు నాయుడు శాసనసభలో తెలుగుదేశం తరపున ప్రతిపక్ష నాయకునిగా వ్యవహరించారు. ఆ అవకాశం పార్టీపై పట్టు పెంచుకోవడానికి చంద్రబాబు నాయుడుకి చాలా బాగా ఉపయోగపడింది. 1994 సంవత్సరంలో తెలుగుదేశం భారీ విజయం సాధించి అధికారాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యమంత్రిగా 1995, 2004, 1995వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీలో సంభవించిన పరిణామాల నేపథ్యంలో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అప్పటి నుంచి 2004వ సంవత్సరం వరకు 9 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగి అత్యధిక కాలం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజకీయ నాయకునిగా చరిత్ర సృష్టించారు. అతను ఆహార సబ్సిడీలను తగ్గించి విద్యుత్ సుంకాలను పెంచారు. అమెరికా అధ్యక్షులు బిల్ క్లింటన్, యునైటెడ్ కింగ్డమ్ ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్ హైదరాబాద్ వచ్చి ముఖ్యమంత్రిగా ఉన్న నాయకులను కలిశారు. అమెరికన్ మ్యాగజైన్ టైమ్కు చెందిన అపరిసిమ్ ఘోష్ కేవలం 5 సంవత్సరాలలో అతను గ్రామీణ వెనుకబడి తరం, పేదరికం ఉన్న ప్రాంతాన్ని భారతదేశ కొత్త సమాచార సాంకేతిక కేంద్రంగా మార్చారు అని తెలిపారు. ఆ పత్రిక అతన్ని సౌత్ ఆసియన్ ఆఫ్ ద ఇయర్గా అభివర్ణించింది. విజన్ 2020 భవిష్యత్ అవసరాలు, సమస్యలు ముందే గుర్తించి తాను విజన్ 2020 పేరుతో ఈ ప్రణాళికను రూపొందించారు. దీనిని యుఎస్ కన్సల్టెంట్ మెకిన్సీ అండ్ కంపెనీతో కలిసి కొన్ని ప్రతిపాదనలు చేశారు. సార్వజనీయమైన తక్కువ ఖర్చుతో విద్య, ఆరోగ్యాన్ని అందించడం, గ్రామీణ ఉపాధి, చిన్న పెట్టుబడిదారులకు ప్రత్యామ్నాయంగా పెద్ద సంస్థలు విజన్ 2020ను అమలు చేయడం ద్వారా నాయుడు రాష్ట్ర ఆరోగ్య సంరక్షణ విద్యను ప్రైవేటీకరించారు. ఇది పరోక్షంగా వ్యవసాయ భూముల నుండి చిన్న రైతులు పారద్రోలేందుకు, తద్వారా పశ్చిమ దేశాలలో వలె పెద్ద సంస్థల వల్ల వ్యవసాయం పెద్ద ఎత్తున చేయగలిగేందుకు దోహదపడింది. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయం రైతులకు స్థిరమైన, లాభదాయకమైనది కాదని, రైతులు జీవనోపాధి కోసం ఇతర రంగాలను ఎన్నుకోవాలని తెలిపారు. 2004 ఎన్నికలలో ఓటమి పాలవడానికి ఇది కూడా ప్రధాన కారణమైంది. సంక్షేమ కార్యక్రమాలు 1995 సెప్టెంబర్ 1న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దశాబ్దాల తరబడి కార్యాలయాలకు పరిమితమైన ప్రభుత్వ ఉద్యోగులను
ప్రజల వద్దకు పంపి ప్రజల వద్దకే పాలనను 1995 నవంబర్ 1న ప్రారంభించారు. ఆర్థిక అసమానతలు లేని ఆరోగ్యకరమైన, ఆనందదాయకమైన అభ్యుదయ ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే కర్తవ్యంగా ఎంచుకొని 1997 జనవరి 1న జన్మభూమి కార్యక్రమాన్ని రూపొందించారు. అనేక సంక్షేమ పథకాలను చంద్రబాబు రూపొందించి అమలు చేశారు. సాంకేతిక అభివృద్ధిని అర్థం చేసుకొని 1998లో హైటెక్ సిటీని ప్రారంభించి అనతి కాలంలోనే ఐటీ రంగంలో అగ్రగామిగా నిలబెట్టి ఆంధ్రప్రదేశ్కు ప్రపంచ స్థాయిలో గుర్తింపును తెచ్చారు. హైదరాబాద్ హైటెక్ సిటీ ఒక అంతర్జాతీయ సంచలనం. రాష్ట్ర ప్రజల్లో ప్రతి ఒక్కరూ పరిశుభ్రమైన వాతావరణంలో సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలనే సదా ఆశయంతో 1998 సెప్టెంబర్ 10న పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమంలో దాదాపు 9.36 కోట్ల మొక్కలు నాటారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి జస్టిస్ పున్నయ్య కమిషన్ ఏర్పాటు చేశారు. బీసీలకు 33% స్థానిక సంస్థల రిజర్వేషన్లు చిత్తశుద్ధితో చేపట్టారు. జాతీయ రాజకీయాలపై ప్రభావం 1996 లోక్సభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలకు పెద్ద సంఖ్యలో సీట్లు వచ్చాయి. ఆ ఎన్నికలలో కేంద్రంలో ప్రధాన మంత్రులను ఎంపిక చేసిన కింగ్ మేకర్గా మారారు. కాంగ్రెసేతర పార్టీలను కూడగట్టడం, కేంద్రంలో ప్రభుత్వాలను ఏర్పరచడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. చంద్రబాబు ఇతర ప్రాంతీయ పార్టీల నేతలతో సంప్రదింపులు జరిపి కేంద్రంలో మొదటిసారి కాంగ్రెస్, బీజేపీ లేని తృతీయ ఫ్రంట్ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేశారు. దీనికి బయట నుంచి మద్దతు ఇచ్చేలా కాంగ్రెస్ పార్టీని ఒప్పించారు. ఇందులో భాగంగా దేవెగౌడ ప్రధాని అయ్యారు. ఆ తర్వాత దేవెగౌడను మార్చాలని కాంగ్రెస్ పట్టుపట్టడంతో తదుపరి ప్రధానిగా ఐకే గుజ్రాల్ ఎంపికలో చంద్రబాబు ప్రముఖ పాత్ర పోషించారు. ఈ రెండు సందర్భాల్లో వామపక్షాలు, ఇతర ప్రాంతీయ పార్టీలను ఐక్యంగా ఉంచడానికి జాతీయ కన్వీనర్గా చంద్రబాబు బాగా శ్రమించారు. ఆ 2 సార్లు చంద్రబాబునే ప్రధాని చేయాలని ఆయా పార్టీలు ప్రయత్నించాయి. కానీ సొంత బలం లేకుండా మరెవరి మద్దతుతోనే పదవి తీసుకుంటే ఎక్కువ కాలం ఉండలేమని గుర్తించి సున్నితంగా నిరాకరించారు. 1999 ఎన్నికల విజయం 1999లో లోక్సభ మధ్యంతర ఎన్నికల్లో బీజేపీతో కలిసి టీడీపీ పోటీ చేసింది. 29 ఎంపీ సీట్లు సాధించి బీజేపీకి మద్దతిచ్చింది. 1999 శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఘన విజయాన్ని సాధించింది. రాష్ట్ర శాసనసభలో 294 సీట్లకు గాను 185 సీట్లను పొందింది. కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వంలో రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఎన్డీఏకి 2004 వరకు చంద్రబాబు జాతీయ కన్వీనర్గా ఉన్నారు. అతను ముఖ్యమంత్రిగా రెండవసారి ప్రమాణ స్వీకారం చేశారు. 2000 ఏప్రిల్, అక్టోబర్ మధ్య నీరు మీరు కార్యక్రమాన్ని మొదలుపెట్టి భూగర్భ నీటి మట్టం పెంపుదలకు పాటుపడ్డారు. రైతు బజార్ల ఆవిర్భావం రాష్ట్ర చరిత్రలోనే ఒక నూతన అధ్యాయం. హైదరాబాద్ అభివృద్ధి ప్రధానంగా నగరాలు, విదేశీ పెట్టుబడులకు ప్రత్యేకంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, హెల్త్ కేర్, వివిధ అవుట్సోర్సింగ్ సర్వీసెస్ వంటి ముఖ్య విభాగాలపై దృష్టి పెట్టడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం చేసిన తన ప్రణాళికపై చర్చించారు. తన లక్ష్య సాధన కోసం అతను బై బై బెంగళూరు, హలో హైదరాబాద్ని నినాదనిచ్చారు. మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్ను స్థాపించింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని సియాటెల్ నగరంలో ఉన్న సంస్థ తరువాత ఇది రెండవ కేంద్రం. నాయుడు ఇతర ఐటీ కంపెనీలను ఐబిఎం, డెలోయిట్, కంప్యూటర్ అసోసియేట్స్ అండ్ ఒరాకిల్ హైదరాబాద్లో నెలకొల్పడానికి ప్రోత్సాహాన్ని అందించారు. హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడానికి గ్లోబల్ సీఈఓలను ఒప్పించేందుకు కృషి చేశారు. అతని పదవీ కాలం చివరలో 2003-2004 ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్ నుండి సాఫ్ట్వేర్ ఎగుమతులు $1 బిలియన్ చేరుకున్నాయి. ఇది దేశంలో 4వ అతిపెద్ద ఎగుమతి నగరంగా మారింది. 2013-14లో ఎగుమతులు 10 రెట్లు పెరిగాయి. దీని ఫలితంగా హైదరాబాద్లో ఐటీ అండ్ ఐటీఎస్ రంగాలలో 3,20,000 మందికి ఉపాధి లభించింది. రాష్ట్రపతి ఎన్నికలో పాత్ర రాష్ట్రపతిగా దళిత వర్గానికి చెందిన నారాయణన్ ఎంపీకు చంద్రబాబు చొరవ తీసుకున్నారు. ఆయన తర్వాత ముస్లిం వర్గానికి చెందిన వారికి రాష్ట్రపతి పదవిని ఇవ్వాలని వాజ్పేయి భావించారు. ఆ సమయంలో శాస్త్రవేత్తగా ఉన్న అబ్దుల్ కలాం పేరును చంద్రబాబే ప్రతిపాదించారు. శాస్త్రవేత్తలు రాష్ట్రపతి అయితే యువతరానికి స్ఫూర్తిదాయకంగా ఉంటుందని కలాంకు నచ్చజెప్పి ఒప్పించారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా చేసిన కృష్ణకాంత్ను ఉపరాష్ట్రపతి చేయడంలో కూడా చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. 2003 హత్యా ప్రయత్నం 2003 అక్టోబర్ 1న తిరుపతి బ్రహ్మోత్సవాలకు వెళ్తున్న సమయంలో అలిపిరి వద్ద నక్సలైట్లు క్లేమోర్ మైల్ పేల్చి చంద్రబాబు నాయుడుపై హత్యా ప్రయత్నం చేశారు. కానీ అదృష్టవశాత్తు చంద్రబాబు ఆ ప్రమాదం నుండి గాయాలతో బయటపడ్డారు. ఈ సంఘటనలో రాష్ట్ర సమాచార శాఖ మంత్రి బి. గోపాలకృష్ణారెడ్డి, శాసనసభ్యులు రెడ్డివారి రాజశేఖర్ రెడ్డి, తెలుగుదేశం శాసనసభ్యులు సిహెచ్ కృష్ణమూర్తి, కారు డ్రైవర్లు శ్రీనివాసరాజులకు కూడా గాయాలయ్యాయి. తెలుగుదేశం ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి తీవ్రమైన గాయాలయ్యాయి.
ఈ బాంబు దాడి కేసులో 2014 ముగ్గురికి 4 ఏళ్ల జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ. 700 జరిమానా విధిస్తూ తిరుపతి అదనపు సహాయ సెషన్స్ కోర్టు 2014 సెప్టెంబర్ 25 గురువారం తీర్పు చెప్పింది. 2004 ఎన్నికలలో ఓటమి. చంద్రబాబు నాయుడు గారు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ 2 సార్లు వరుసగా గెలిచి ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత 2004లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలైంది. రాష్ట్ర శాసనసభలో 294 స్థానాలకు గాను 47 సీట్లను మాత్రమే పొందింది. 42 లోక్సభ స్థానాలకు 5 స్థానాలలో మాత్రమే గెలుచుకుంది. అనేక మంది మంత్రులు ఓడిపోయారు. కానీ చంద్రబాబు నాయుడు గారు కుప్పం శాసనసభ నియోజకవర్గం నుండి శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతిపక్ష నాయకునిగా తన సేవలను అందించారు. 2014 ఎన్నికలలో విజయం. చంద్రబాబు నాయుడు గారు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ ఇతర పార్టీలైన భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలతో కలిసి కూటమిగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు పోటీ చేసింది. ఈ ఎన్నికలలో 175 స్థానాలకు 102 స్థానాలకు కైవసం చేసుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకు 9 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనానంతరం జరిగిన సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించి 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్రకు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2014 జూన్ 8న గుంటూరు సమీపంలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మైదానంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రజాభీష్టం మేరకు ప్రజా రాజకునిగా అమరావతిని ప్రకటించారు. రైతులు చంద్రబాబుపై ఉన్న నమ్మకంతో 32,000 ఎకరాల భూములను రాజధాని నిర్మాణం కోసం ఇచ్చారు. ఇది ప్రపంచంలో ఒక రికార్డు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆ ప్రాంతం నుంచే పాలించుకోవాలనే ఉద్దేశంతో రికార్డు సమయంలో తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాలను నిర్మించారు. పెండింగ్ ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వచ్చారు. పోలవరం ప్రాజెక్టు 2019 నాటికి పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. లోటు బడ్జెట్లో ఉన్నా కూడా రెండంకెల వృద్ధి రేటును సాధించగలిగారు. అనుబంధ రంగాలలో 22% వృద్ధి సాధించి నదులు అనుసంధానం చేసిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ పెట్టారు. బీసీలకు ప్రత్యేకంగా సప్లాన్ తీసుకొచ్చారు. నవ్యాంధ్రప్రదేశ్ను 2022 నాటికి దేశంలో 3 అగ్రగామి రాష్ట్రంగా, 2029 నాటికి దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా, 2050 నాటికి ప్రపంచంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా రూపొందించాలన్నదే చంద్రబాబు సంకల్పం. హెరిటేజ్ ఫుడ్స్ 1992లో హెరిటేజ్ ఫుడ్స్ గ్రూప్కు చంద్రబాబు నాయుడు గారు స్థాపించారు. ప్రస్తుతం ఈ సంస్థను నారా బ్రాహ్మణ్ నిర్వహిస్తుంది. దక్షిణాది రాష్ట్రాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. హెరిటేజ్ ఫుడ్స్ తాజాగా ఉత్తర భారతదేశంలోనూ వ్యాపార కార్యక్రమాలను ప్రారంభించింది. హెరిటేజ్ ఫుడ్స్కు సంబంధించిన పాలు, పాల పదార్థాలను సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి ఢిల్లీలో ఆవిష్కరించింది. సూర్యోదయ రాష్ట్రం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి తెలంగాణ రాష్ట్రం విభజన చెందిన తర్వాత నవ్యాంధ్రకు ప్రజాభీష్టం మేరకు ప్రజా రాజధానిగా అమరావతిని ప్రకటించారు. హైదరాబాద్ వలె కాకుండా అమరావతి నగరాన్ని రాజధానిగాను, విశాఖపట్నం నగరాన్ని ఐటీ సెజ్ ప్రత్యేక ఆర్థిక జోన్తో ఐటీ హబ్గా విస్తరించి అభివృద్ధిని వికేంద్రీకరించారు. అభివృద్ధిలో భాగంగా అతను ఏపీ క్లౌడ్ ఇనిషియేటివ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. డిజిటల్ సమ్మిట్ను ఏర్పాటు చేశారు. అమరావతి శంకుస్థాపన 2015 అక్టోబర్ 22న అత్యంత వైభవోపేతంగా, శాస్త్రోక్తంగా వేద పండితులు మంత్రోచ్చారణలో నడుమ అమరావతి శంకుస్థాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ మహాక్రతువు జరిగింది. మోదీతో పాటు రాష్ట్ర గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గారు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుర్తి చంద్రశేఖరరావు గారు కూడా ఒక్కొక్క రత్నం చొప్పున శంకుస్థాపన ప్రదేశంలో ఉంచారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో భారత ప్రధానితో పాటు జపాన్, సింగపూర్ పరిశ్రమలు, మంత్రులిద్దరూ పాల్గొన్నారు. 2019 ఎన్నికలలో పరాజయం. అతని నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ 2019 సార్వత్రిక ఎన్నికలలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ చేతిలో ఓడిపోయింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలను చేపట్టారు. ఈ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను 23, 25 పార్లమెంట్ స్థానాలకు గాను 3 స్థానాలలో విజయం సాధించింది. 2024 ఎన్నికల్లో విజయం. తెలుగుదేశం పార్టీకి 2024 సార్వత్రిక ఎన్నికల్లో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని ఓడించి ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మొత్తం 175 శాసనసభ స్థానాలకు 135 స్థానాలు విజయం సాధించింది. నాయుడు సారథ్యంలోని ఎన్డీఏ కూటమి 164 స్థానాల్లో గెలుపొంది మునుపెన్నడూ లేనంత మెజారిటీ సాధించింది. రాయలసీమతో సహా ప్రతి చోట కూటమి ఏకపక్ష విజయాలు సాధించడం జరిగింది. వైఎస్ఆర్సీపీ 8 ఉమ్మడి జిల్లాల్లో తుడిచిపెట్టుకుపోయింది. తెలుగుదేశం పార్టీ 135 స్థానాలతో ఆధిక్యం కొనసాగింది. జనసేన పార్టీ 21 స్థానాలు గెలిచి 100% ఫలితంలో భారీ సంచలనం సృష్టించింది. భారతీయ జనతా పార్టీ 8 చోట్ల కమల వికాసం చెందింది. సాహిత్యంలో చంద్రబాబు జీవిత చరిత్రపై పుస్తకాలు వచ్చాయి. వాటిలో కొన్ని ఇండియాస్ గ్లోబల్ లీడర్ తేజస్విని పగడాల, మనసులో మాట, చంద్రబాబు జీవిత చరిత్ర. విజయాలు 28వ ఏట రాష్ట్ర అసెంబ్లీలో అందరికన్నా చిన్న వయసు గల సభ్యుడు, మంత్రి. తెలంగాణ రాష్ట్రం విభజన జరగడం పూర్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా సేవలను అందించిన ఘనత.
రాష్ట్ర విభజన తర్వాత కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్కు తొలి ముఖ్యమంత్రిగా 2014 జూన్ 8 నుండి సేవలు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అత్యధిక కాలం పరిపక్ష నాయకునిగా సేవలు. ఇండియా టుడే ద్వారా నిర్వహించిన ఓట్లు ఐటీ ఇండియన్ ఆఫ్ గమనీయంగా ఎంపిక. టైమ్ మ్యాగజైన్ ద్వారా సౌత్ ఆసియన్ ఆఫ్ ది ఇయర్గా గుర్తింపు. ఎకనామిక్స్ టైమ్స్ నుండి బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్గా గుర్తింపు. సీఈఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా ఆయన్ను పిలుస్తారు. 2016 జనవరి 30న పూణే ఆధారిత సంస్థ భారతీయ ఛాత్ర సంసద్ ఎంఐటి స్కూల్ ఆఫ్ గవర్నెన్స్తో కలిసి ఆదర్శ్ ముఖ్యమంత్రి పురస్కారం. 2017 మేలో ట్రాన్స్ఫార్మేటివ్ చీఫ్ మినిస్టర్ అవార్డు. వివాదాలు, విమర్శలు. 2018 మేలో టీటీడీ బోర్డులో జరుగుతున్న అవకతవకలపై, ఆగమ శాస్త్రాలకు విరుద్ధంగా జరుగుతున్న పనులపై తాను నోరు మెదిపినందుకు ప్రభుత్వం తనపై కక్ష తీర్చుకుంటుందని రమణ దీక్షితులు సంచలన ఆరోపణలు చేశారు. శ్రీవారి వంటశాలల్లోని నేలమాళిగలలో ఉన్న విలువైన ఆభరణాల కోసం జరిగిన తవ్వకాల వెనుక చంద్రబాబు హస్తముందని సంచలన ఆరోపణలు చేశారు. 2015 ఓటుకి నోటు ఘటన. డబ్బు అందజేస్తూ తెలుగుదేశం నాయకులు దొరికిపోవడంతో ఈ ఓటుకి నోటు అనే అంశం బాగా పేరు పొందింది. తెలంగాణ అసెంబ్లీ నుంచి కౌన్సిల్కు జరిగే ఎన్నికల్లో ఒక నామినేటెడ్ శాసనసభ్యుని ప్రలోభపెట్టే ప్రయత్నం జరిగింది. తెలుగుదేశం శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి స్వయంగా 50 లక్షల రూపాయలు ఇస్తూ పోలీసులకు దొరికిపోయారు. ఆయన్ని కోర్టు ముందు హాజరుపరిచి జైలుకు పంపించడం జరిగింది. తర్వాత అదే నామినేటెడ్ శాసనసభ్యునితో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంభాషణ అన్న ఫోన్ సంభాషణలు నాటకీయంగా బయటపడ్డాయి. దీని ఫలితంగా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాజధానిని హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్కు మార్చడం, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలహీనపడడం జరిగాయి. కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీల నుండి ఆయనకు 118 కోట్లు వచ్చాయని, వాటిపై సరైన సమాచారం ఇవ్వాలని ఆదాయ పన్ను శాఖ షోకాజ్ నోటీసులను చంద్రబాబు నాయుడు గారు జారీ చేసింది. ఈ మొత్తాన్ని బహిర్గతం కాని ఆదాయంగా పరిగణించారని ఆదాయపు పన్ను శాఖ చెబుతోంది. అతను ప్రాథమిక అభ్యంతరాలను తిరస్కరించిన తర్వాత 2023 ఆగస్టు 4న సెంట్రల్ సర్కిల్ హైదరాబాద్ నుండి ఈ నోటీసు జారీ చేశారు. షాపూర్జీ ఫలోంజీ అండ్ కో ప్రైవేట్ లిమిటెడ్ ఎస్పీసీఎల్ తరపున 2017 డిసెంబర్ నుండి ఆంధ్రప్రదేశ్లో టెండర్ ప్రక్రియలో పాల్గొంటున్న మనోజ్ వాసుదేవ్ పార్థసాని నోటీసులో ఎంవీపీగా ప్రస్తావించారు. ప్రాంగణంలో సోదాలు జరిపారు. 2019 నవంబర్లో పార్థసాని అసోసియేట్స్ ప్రాంగణంలో సోదాలు జరిపిన తర్వాత చంద్రబాబు నాయుడుపై ఐటీ దర్యాప్తు ప్రస్తావన వచ్చింది. బూట్కపు సబ్ కాంట్రాక్టర్ కంపెనీల ద్వారా నగదును సంపాదించడానికి, ఎస్పీసీఎల్ ద్వారా నిధులను స్వాహా చేయడానికి బోగస్ కాంట్రాక్టులు, వర్క్ ఆర్డర్లు సృష్టించినట్లు పార్థసాని అంగీకరించారని నోటీసులో పేర్కొంది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థలో జరిగిన అవినీతి కుంభకోణం కేసులో ఆయన్ను నేర పరిశోధన విభాగం సిఐడి పోలీసులు 2023 సెప్టెంబర్ 9న నంద్యాలలో అరెస్టు చేశారు. ఆయన హయాంలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ జరిగిందని ఆయన ఎదుర్కొంటున్న ప్రధాన ఆరోపణలు. ఈ స్కామ్లో 241 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందనే అభియోగాలు ఉన్నాయి. నారా చంద్రబాబు నాయుడుకు ఈ కేసులో న్యాయస్థానం 14 రోజులు రిమాండ్ విధించింది. కుటుంబం. నారా చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు కూతురు నందమూరి భువనేశ్వర్ని పెళ్లి చేసుకుని నందమూరి కుటుంబంలో భాగమయ్యారు. ఈయన ఏకైక సంతానం కుమారుడు నారా లోకేష్కు నందమూరి బాలకృష్ణ పెద్ద కుమార్తె బ్రాహ్మణితో వివాహం చేసి నందమూరి కుటుంబంతో మరింత అనుబంధం పెంచుకున్నారు. వీరి కుమారుడు దేవాంశ్. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ గురించి తెలుసుకోవడానికి తప్పక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.